గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీస్ లో చెరబడి దొంగల మాదిరిగా గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురిచ్చిందంటే వాళ్ళ లీడర్ ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడతా ఉన్నది. వాళ్ళ కేసీఆర్ ఎక్కడ కనబడతాడని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒకటే ఒక సమాధానం చెప్తా ఉన్నాం. గజ్వేల్లో కేసీఆర్ అడుగు పెట్టక ముందు గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి ఏంది, ఇవాళ కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకొని ఏ ఒక్కరి తలుపు తట్టినా వాళ్ళ కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతినిత్యం కనబడతా ఉన్నాడు. ప్రజలు తాగేటువంటి మంచి నీళ్ళలో, పంట పొలాల్లో పారేటువంటి ప్రతి కాలువ నీళ్ళలో, అదేవిధంగా గజ్వేల్ చుట్టూ కనబడేటువంటి ప్రతి బిల్డింగ్ లో, ప్రజలు నడిచేటువంటి ప్రతి రోడ్డులో కేసీఆర్ నిరంతరం కనబడుతూనే ఉన్నాడు. కనబడ్డప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కనబడినట్టుగా వ్యవహారం చేసి, అదేవిధంగా ప్రజల్లో ఇవాళ వాళ్ళకు ఎక్కడ కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేదు. ప్రజల్లో వాళ్ళు రోజుకింత పలచన అవుతా ఉన్నారు. కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక దాన్ని డైవర్ట్ చేయడానికి ఇవాళ వాళ్ళు కేసీఆర్ గారి క్యాంపు కార్యాలయం మీద దాడి చేయడం ద్వారా, ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేయడం ద్వారా పత్రికల్లో, మీడియాలో కొంత స్పేస్ దొరుకుతుందనేటువంటి ఒక ఆరాటం తప్ప వీళ్ళకి ప్రజల మీద ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేదు. నేను ఆంక్షారెడ్డి గారికి ఒకటే ఒక సూటి ప్రశ్న వేస్తా ఉన్నా. 27 నెలల కాలంలో ఇవాళ కనీసం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ రోడ్డులో పడ్డటువంటి గుంతలకు మట్టి పోసిన ముఖమా మీది? అటువంటి మట్టి పోసేటువంటి పని కూడా చేయనటువంటి వాళ్ళు మీరు ప్రజల్లో ముఖం ఎత్తుకోలేని తిరగలేక ఇవాళ మీకు ప్రతి సందర్భంలో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు సరైనటువంటి తీర్పునిచ్చుకుంటూ వస్తా ఉన్నారు. 3 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 35,000 ఓట్లు దాటలేదు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ సర్పంచ్ స్థానాల్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో 2 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగరవేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తూ వస్తా ఉన్నారు. కేసీఆర్ ప్రజల గుండెల్లో ఉన్నాడు కనుకనే వాళ్ళ ప్రజలు కేసీఆర్ గారికి మద్దతునిస్తూ వస్తా ఉన్నారు. మీకు ప్రజల్లో బలం లేదు కనుకనే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. మీరు కూడా కనబడతా ఉన్నారు. ఎక్కడ కనబడతా ఉన్నారు? వాళ్ళ ఆఫీసులలో చేసేటువంటి పైరవిల్లో, మట్టి దందాల్లో, అక్రమ కేసుల్లో మీరు కూడా కనబడతా ఉన్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని వేధించడంలో, ఇవాళ ఎక్కడికక్కడ డబ్బుల్ని దండుకోవడంలో మీరు కూడా ప్రతి క్షణం కనబడతా ఉన్నారు. మీరు అభివృద్ధి పనులలో లేరు. మేము కేసీఆర్ గారి ప్రతినిధులుగా ప్రజల కష్ట సుఖాల్లో దాదాపు 1,00,000 మంది సైనికులు గజ్వేల్ నియోజకవర్గంలో పనిచేస్తా ఉన్నారు. దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చిల్లర ప్రయత్నాలు మానుకోకపోతే ఇవాళ కేసీఆర్ గారి సైనికులుగా మేము కూడా మీ ఇళ్ల మీదకి కవా తీయాల్సి వస్తుంది, లేదా మిమ్మల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకొని తీరాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి కల్చర్ కు దారి తీయకుండా ఇవాళ ఒక మహిళగా మీరు కూడా ఉండాల్సినటువంటి పద్ధతిలో ఉండాలని ఆంక్షారెడ్డి గారికి నేను సూచన చేస్తా ఉన్నా. లేకపోతే తప్పకుండా మా ప్రతిఘటనను మీరు తట్టుకోలేరు. మేము ఓట్ల రూపంలో ఎంత శాంతియుతంగా మా ప్రతిఘటన చూపిస్తూ వస్తా ఉన్నామో తప్పకుండా మమ్మల్ని రెచ్చగొడితే అంతకు తీవ్రమైనటువంటి ప్రతిఘటన కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని తట్టుకోలేరని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ఎవ్వరు లేని సమయంలో అక్రమంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోకి చొరబడి గజ్వేల్లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై కాంగ్రెస్ గుండాలు దాడి చేసినారో, అద్దాలు ధ్వంసం, ఫర్నిచర్ ధ్వంసం చేసినారో దాన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అయ్యా కాంగ్రెస్ పార్టీ నాయకులారా, 30 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి, సుమారు 30 నెలలైంది. చెల్లె ఆంక్షారెడ్డి, నువ్వు ఒక చెల్లె వరుసలో నేను చెప్తా ఉన్నా, నువ్వు 30 నెలలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక ఆవగిందంత పని ఏదైనా ఈ గజ్వేల్ నియోజకవర్గంలో చేసినవా? మీ తండ్రి గారు నర్సారెడ్డి గారు 2009వ సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా ఉంటే ఈడ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి కూడా ఒకటి మంజూరు చేసుకోలేకపోయినరు. మీరు కూడా కేసీఆర్ గారిని అనే స్థాయా, మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అనే స్థాయా?
మీరు ఒళ్ళు దగ్గర కాంగ్రెస్ పార్టీ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే 90,000 ఉంటుంది. 2 లక్షల ఓట్లు ఉంటే 90,000 మంది బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వమే ఉంటుంది. మీరు గనక ఇలాగే చిల్లర పనులు చేస్తే మాకు కేసీఆర్ గారు సంస్కారం నేర్పిండ్రు, క్రమశిక్షణ నేర్పిండ్రు. కాబట్టి మేము ప్రశాంతంగా శాంతియుత వాతావరణంలో రాజకీయాలు చేస్తా ఉన్నాం, ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం. మీకు చేతనైతే కేసీఆర్ గారు ఆయన ఏదైతే పొజిటింగ్లు ఇచ్చిండో మీరు అధికారంలోకి వచ్చే ముందు అవి ఆ నిధులు మంజూరు చేసి మీరు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయండి తప్ప ఇటువంటి చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా లేదు. మీరున్న దానికంటే మేము రెట్టింపు స్థాయిలో ఉంటాం. కాబట్టి పద్ధతిగా రాజకీయాలు చేసుకోమని చెల్లె అంక్షారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ మీద, క్యాంప్ కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ గుండాలు దాడి చేయడం మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవనీయులు కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గానికి ఒక మల్లన్న సాగర్, ఒక కొండపోచమ్మ సాగర్ ఇచ్చి గజ్వేల్ నియోజకవర్గానికి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి గజ్వేల్ దశను దిశను మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. గజ్వేల్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే గజ్వేల్. గజ్వేల్ నియోజకవర్గంలో ఉండే ప్రతి గ్రామ పంచాయతీలో తీసుకున్న ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో కూడా కేసీఆర్ పేరు కనిపిస్తుంది, కేసీఆర్ గారి అభివృద్ధి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, దాదాపుగా 27 మాసాలు పూర్తయింది. 27 మాసాలు పూర్తయితే కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి తప్ప గజ్వేల్లో ఏమీ కనిపించట్లేదు. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కొన్ని బ్యాలెన్స్ వర్క్లు ఉండే, వాటికి కూడా కేసీఆర్ గారు 85 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలా మంది కలుస్తుంటాడు, అవసరమున్న పనులన్నీ కూడా చేపిస్తుంటాడు. మేము కూడా ఆయనకు అందుబాటులో ఉండి మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా పనిచేస్తూ ఉంది ఇక్కడ. దాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండాల మాదిరిగా కార్యాలయం మీద దాడి చేయడము, ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకిస్తున్నట్లే. మరి మేము ఈరోజు మా ఆఫీసులో ఉన్నటువంటి హైమద్ సునీత అనే అమ్మాయి ఆఫీసులో టైపిస్ట్ గా పనిచేస్తుంది, ఆఫీస్ బాయ్ తిరుపతి అనే వాడు ఉంటాడు. వాళ్ళ ముగ్గురి మీదకి రౌతులు తీసుకొచ్చి చంపేసేంత పనిచేసిండ్రు. అక్కడ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టేబుళ్ల కింద దాక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ప్రాణ రక్షణ కోసం టేబుల్ కింద దాక్కొని కాపాడుకున్నారు. రౌతులు తీసుకొచ్చి, సుత్తలు తీసుకొచ్చి, లాఠీలు తీసుకొచ్చి అక్కడ ఎవరున్నా మర్డర్ చేసే ప్రయత్నం చేసింది. అంటే ప్రజాస్వామ్యంలో మా పోలీస్ స్టేషన్ కీకపెట్టులో ఉన్నటువంటి క్యాంప్ ఆఫీస్కే భద్రత లేకుంటే ఈ ప్రభుత్వంలో ఇది ప్రజాపాలన, గుండాల పాలన మరి ప్రజలకు అర్థం చేసుకునేటువంటి రోజు దగ్గరలో ఉంది. మేము ఇప్పుడు రిప్రజెంటేషన్ ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి గుండాలందరినీ కూడా మేము పెన్ డ్రైవ్లో పెట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి SHO CI రవి గారికి కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి 24 గంటల్లో అరెస్ట్ చేయాలి. 24 గంటల్లో అరెస్ట్ చేయకుంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది.
మమ్మల్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. బీఆర్ఎస్ పార్టీకి గజ్వేల్ నియోజకవర్గంలో 93,000 సభ్యత్వం ఉంది. ఇంటికి ఒకరు వచ్చినా కూడా 20,000 మంది గజ్వేల్లో వస్తారు. మరి వచ్చినప్పుడు ఎవరిని కంట్రోల్ చేసుడు మాకు సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి చట్టబద్ధంగా మీరు చర్యలు తీసుకోవాలి, అరెస్ట్ చేయాలి, జైలుకు పంపించాలి. పంపించకుంటే మరి పరిస్థితి తీవ్రంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సోమవారం రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దాడికి నిరసనగా గజ్వేల్ బంద్కు పిలిపిస్తున్నాం. గజ్వేల్ బంద్ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎవరికి నష్టం చేయకుండా ఇది శాంతియుతంగా బంద్కు పిలిపించి కాంగ్రెస్ గుండాలకు వ్యతిరేకంగా బంద్కు పిలిపిస్తున్నాం. మళ్ళీ ఇలాంటిది పునరావృతం కాకుండా పోలీసులు చర్య తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కొంతమంది గుండాలు ఈ రోజు దాడి చేయడం జరిగింది. గౌరవ కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు ఆయన ఆ క్యాంప్ ఆఫీస్ అంటే ఒక జనతా గ్యారేజ్, అక్కడికి కాంగ్రెస్ గుండాలు చేస్తున్నటువంటి అరాచకాలను చెప్పుకోవడానికి రోజు పొద్దున్న లేచి ప్రజలందరూ కూడా క్యాంప్ ఆఫీస్కి వస్తే ఇక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలను మేము కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళు బెదిరిస్తున్నటువంటి అరాచకాలను మేము ఎదురుస్తున్నటువంటి సంఘటనలో భాగంగా అది తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం జరిగింది. మీరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం కాదు, అది గజ్వేల్ నియోజకవర్గ ప్రజలపై దాడి చేసినట్టుగా ప్రజలు భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వం అని మీరు చెప్పుకుంటా ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటే? ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేదు, ఎమ్మెల్యే కార్యాలయాలకు రక్షణ లేదు. ఈ రోజు ప్రజలకు రక్షణ లేకుండా పోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. ఎందుకంటే ప్రశ్నిస్తే దాడులు చేస్తాం, ప్రశ్నిస్తే కొడతాం అనే విధంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడుస్తా ఉన్నది. ఈ రోజు సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి క్యాంపు కార్యాలయం పైనే దాడి చేయడం అంటే ఇది ఇంతకంటే దుర్మార్గమైనటువంటి చర్య మరొకటి కాదు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ నుంచి పరిపాలన చేస్తుండో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందుకు ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రజాభవన్ నుంచి నువ్వు పాలన సాగించాలి కానీ నీ ఇంటి నుంచి పాలన ఎందుకు సాగిస్తున్నావు? నీ ఇంటి నుంచి పాలన సాగిస్తే తెలంగాణ ప్రజలందరూ కూడా మరి నీ ఇంటిపై దాడి చేయాలన్నా నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్పుకోవాలి. నువ్వు ప్రజాభవన్ రాకుండా అంతకు ముందు సొల్లు ముచ్చట్లు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి, నేను ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి నీ ఇంటి నుంచి కాదు పాలన అందించాల్సింది, ప్రజాభవన్ కు వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ రోజు కేసీఆర్ గారి ఆఫీస్ పై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుకుంటే గనక, బీఆర్ఎస్ తలుచుకుంటే గనక గజ్వేల్లో మీరు రోడ్ల మీద తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. ఇక ముందైనా మీరు మంచి మార్గంగా మీరేదైనా చేసేది ఉంటే ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి, ప్రజల కోసం పనిచేయండి. మీ దరిద్రమైన పాలనను చూసి ఈరోజు ప్రజలు అసహించుకుంటున్నారు. దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. ముఖ్యంగా ఈరోజు ఒక పదవి పొందినటువంటి వ్యక్తి నన్ను ఎవరు కూడా ఫలానా పదవిలో నేనున్నా నన్ను గుర్తించడం లేదు అనే ఒకే ఒక బాధతోని ఇలాంటి కార్యక్రమం చేసి ఏదో మీడియాలో పేపర్లలో హైఫై అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. తల్లి, నువ్వు ఇట్లాంటి ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా నిన్ను గుర్తించరు. పైరవీలు చేసుకొని పదవులు తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలి తప్పితే పైరవీలు చేసుకొని పదవులు తెచ్చుకొని ప్రజలను దోసుకోవడమే ధ్యేయంగా ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సోమవారం నాడు గజ్వేల్ పిలుపుకు బంధునిస్తా ఉన్నాం. ఆ రోజు ఎవరైనా మీరు అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తే జరగబోయే పరిణామాలకు కాంగ్రెస్ నాయకులే బాధ్యత వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.